రైట్. నెల్లూరు జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చిన్నబజార్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం సెలవు కావడం వల్ల ట్యాంకర్లు రాలేదని, సోమవారం యథావిధిగా ట్యాంకర్లు వస్తున్నాయన్నారు. ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఎక్కువ కావడం వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతుందన్నారు. ఎక్కడైనా నో స్టాక్ అని బోర్డు పెడితే వెంటనే తమకు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ కి సంబంధించి అవాస్తవ ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోవడమే కాక కఠిన సెక్షన్లతో జైలుకి పంపుతామన్నారు. నెల్లూరు ఒకటో పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, వాహనదారులకు తెలియపరచడమనగా నెల్లూరులో డీజిల్, పెట్రోల్ సఫిషియెంట్ గా ఉంది. ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది. సాయంత్రానికి ఇంకా ట్యాంకర్స్ వస్తున్నాయి, 5-6 ట్యాంకర్స్. దయచేసి అర్థం చేసుకుని ప్రజలు, వాహనదారులు, ఆటో వాళ్ళు కానీ, టూ వీలర్స్ కానీ, పెట్రోల్ అయితే ఇన్ఫినిటీ చాలా ఉంది కనుక భయపడాల్సిన అవసరం లేదు. డీజిల్ కూడా ఏమైందంటే కృత్రిమ ఇది తీసుకొచ్చారు, మనకి లేదనేది. అది నమ్మద్దు, అపోహలు నమ్మద్దు దయచేసి. ఎందుకంటే నిన్న ఆదివారం అవడం వల్ల ఈ కృత్రిమ కొరత ఏర్పడే విధంగా పబ్లిక్ తెలిసి తెలియక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టేసి ఈ విధంగా పెట్రోల్ బంకులన్నీ మూసేశారు. పెట్రోల్ లేదు, అయిపోయింది, రేట్లు పెడుతున్నాయని. ఆ అపోహలు, మాటలు నమ్మద్దు దయచేసి. ఫుల్ గా సఫిషియెంట్ గా ఉంది. ఈవినింగ్ 5 గంటల ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ వస్తున్నాయి. కాకపోతే ఆదివారం పూట హాలిడే కనుక ఆయిల్ కంపెనీస్ మనకు సండే రోజు నిన్న ఆదివారం అవడం వల్ల ఆయిల్ రాలేదు. అందువల్ల 1-2 బంకుల్లో ఒక్కసారిగా పోటెత్తి రోజు 10 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు అదే అందరూ 50 లీటర్లు కొట్టే లోపల ఒక్కసారిగా అన్ని షార్టేజ్ వచ్చింది కొన్ని బంకుల్లో. ఇంకా గాంధీ బొమ్మ ఇక్కడంతా 5,000 లీటర్లు డీజిల్ ఉంది. దయచేసి పబ్లిక్ కి, వాహనదారులు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత 5 తర్వాత విపరీతంగా వస్తున్నాయి, ట్యాంకర్స్ వస్తున్నాయి కనుక ఎక్కడ కొరత అనేది లేదు. అంతా తొందరపడి వచ్చేసి రోడ్ల మీద వచ్చేసి ఒకేసారి ఆయిల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదని పదే తెలుపుతున్నాం. ఎవరన్నా నో స్టాక్ బోర్డు కానీ పెడితే పోలీసు వారికి ఫోన్ చేస్తుందని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విధంగా సోషల్ మీడియాలో రాంగ్ గా ప్రచారం చేస్తే మనకి కేసులు కట్టి జైలు పంపిస్తాం తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఒకటో పట్టణ నెల్లూరు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా పెట్రోల్, డీజిల్ కొరత అయితే ఉంది. మరి నెల్లూరులో అయితే పెట్రోల్, డీజిల్ కొరత లేదు, కృత్రిమంగా కొరత సృష్టిస్తే గనక తీవ్రమైన కఠినమైన శిక్షలు ఉంటాయంటూ కూడా చిన్నబజార్ సీఐ అయితే హెచ్చరిస్తున్నారు. మరి ప్రస్తుతం నెల్లూరులో పెట్రోల్, డీజిల్ పై ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దేవి, నెల్లూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సాగుతున్న ప్రచారానికి జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు చెక్ పెట్టారు. అటు కలెక్టర్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని హామీ ఇవ్వగా, ఇటు పోలీసులు కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే గత 2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఇక నెల్లూరు జిల్లాలోనూ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండవంటూ జోరుగా ప్రచారం జరగడంతో నిన్నటి సాయంత్రం నుండి కూడా జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఓవైపు వాహనదారులు, మరోవైపు రైతులు ఇక పెట్రోల్, డీజిల్ దొరకవన్న ఆందోళనతో బంకులు దారి పట్టారు. దీంతో సాధారణంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసే పెట్రోల్ బంకులు స్టాక్ ఖాళీ అయిపోయి నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లోనూ నెల్లూరు జిల్లాలో మొత్తం 277 పెట్రోల్ బంకులు ఉండగా అందులో 44 పెట్రోల్ బంక్ మాత్రమే నో స్టాక్ బోర్డులు ప్రదర్శించే. ఇక మిగిలిన 234 బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజలు పెట్రోల్, డీజిల్ దొరకవన్న వదంతులతో ప్రతి పెట్రోల్ బంకుకు పెద్ద సంఖ్యలో క్యూ కట్టడంతో బంకుల వద్ద జనసందోహం ఏర్పడడంతో పాటు బంకుల నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఇక ఇలాంటి పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా క్షేత్రస్థాయిలో బంకులను తనిఖీ చేశారు. స్వయంగా స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్టు వస్తున్నటువంటి వార్తలపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా క్లారిటీ ఇస్తూ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. మొత్తం 277 పెట్రోల్ బంకులు ఉండగా కేవలం 44 బంకుల్లో మాత్రమే స్వల్ప ఇబ్బందులు ఉన్నాయని, మిగిలిన 233 బంకుల్లో కూడా స్టాక్ ఫుల్ గా ఉందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అలానే కృష్ణపట్నం, కడప, చిత్తూరు డిపోల నుండి నిరంతరాయంగా ట్యాంకర్లు వస్తున్నాయని, మరికొద్ది గంటల్లోనే జిల్లా అంతటా కూడా సాధారణ పరిస్థితికి వస్తుందంటూ కూడా ఆయన వివరించిన పరిస్థితి నెలకొంది. ప్రజలు అనవసరంగా కంగారు పడి పెట్రోల్,
డీజిల్ నిల్వ చేసుకోవద్దంటూ కూడా ఆయన ఇప్పటికే సూచించారు. అది ప్రమాదకరం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా సోషల్ మీడియాలో వదంతులు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామంటూ కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. ఇక జిల్లా ఉన్నతాధికార ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియాలో వదంతులు సృష్టించే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించే చర్యలు తప్పు అని చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు కూడా హెచ్చరించారు. ఆదివారం సెలవు కావడంతో ట్యాంకర్లు రాలేదని, సోమవారం యథావిధిగా ట్యాంకర్లు వస్తున్నాయని, ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఎక్కువ కావడంతో విపరీతం రద్దీ ఏర్పడడంతో ఎక్కడైనా నో స్టాక్ బోట్లు పెట్టడం పరిస్థితి నెలకొందని, అయితే ఎక్కడా కూడా కొరతలు అనేది లేవని, ఎక్కడైనా నో స్టాక్ బోర్డు పెడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన తెలియజేశారు. అలాగే సోషల్ మీడియాలో పెట్రోల్ డీజిల్ కు సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోవడమే కాకుండా కఠిన శిక్షలతో జైలుకు పంపుతామంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా రామనపాలెం బంకును తనిఖీ చేయడం, పెట్రోల్ బంక్ పోలీసులు పెట్రోల్ డీజిల్ కొరత అన్నవి వదంతులను స్ప్రెడ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో కొంత ధైర్యం వచ్చినప్పటికీ ఇంకా కొందరు మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టి ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నిల్వలు లేక అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టినటువంటి 44 బంకులు కూడా సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల లోపు పెట్రోల్ డీజిల్ నిల్వలు వచ్చేస్తాయంటూ కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. అలానే మొత్తం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎక్కడా కూడా ఎలాంటి నిల్వలకు సంబంధించినటువంటి కొరతలు లేకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టామని, నెల్లూరు జిల్లాలో ఎలాంటి కొరత లేదంటూ కూడా మరోసారి జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రజలెవరు కూడా అంటే అనవసరంగా పానిక్ సిచ్యువేషన్ కి గురయ్యి పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయొద్దు అంటూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. దేవి, Valaraju, thanks for the updates.